ముందుగా ఉప్మా రవ్వలో ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా వాసన వచ్చేట్టుగా వేయించుకోవాలి. అంటే మాడిపోకూడదు, చక్కగా వేగిన వాసన వచ్చేదాకా. రవ్వ పక్కన పెట్టుకుని కొద్దిగా నూనె వేసి వేడెక్కాక ఆవాలు శనగపప్పు, మినప్పప్పు, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు అన్నీ వేసుకుని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత 3 గ్లాసుల నీళ్లు, 1 గ్లాసు పాలు పోసుకోవాలి. అదే మరి ఘీ ఉప్మా లేదా మిల్క్ ఉప్మా అంటారు దీన్ని. ఉప్పు వేసుకోకూడదు, ఉల్లిపాయ వేసుకోకూడదు. మామూలు ఉప్మా అయితే ఎందుకు చేస్తాను, స్పెషల్ కాబట్టి, వెరైటీ కాబట్టే. ఇది బాగా తెరలనివ్వాలి. నీళ్ళు ఉడుకుబట్టాక రవ్వ వేసి కలపాలి, కొద్దిగా వేస్తూ. ఈ టైంలో ఉప్పు వేయాలి. పాలు వేస్తాం కాబట్టి విరిగిపోతుంది, అందుకని ముందు వేయకుండా ఇప్పుడు వేసుకోవాలి ఉప్పు. దీని మీద మూత పెట్టి ఉంచుకోవాలి. ఇది ఉడికింది అన్న తర్వాత నెయ్యి వేసుకొని దించే. పాలలో ఉడికిన ఈ ఉప్మా రుచి ఎలా ఉందో మీరు చేసి చూసి చెప్తారా మరి?